క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నాము అనే ఒక విషయాన్ని మనం గమనించి ఏం చేయాలనంటే, ఇంకను కూడా చీకటి బ్రతుకులో ఉన్నవారమైతే, ఇంకను కూడా పాపమరబడిన అంధకార స్థితిలో ఉన్నవారమైతే, ఇంకను కూడా మన జీవితంలో ఏ విధమైన వెలుగు లేనిదైతే, ఈ రోజే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడిన నిజమైన వెలుగు, గొప్ప వెలుగుని మనందరమును కూడా స్వీకరిద్దాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ వెలుగు ఎలా వస్తుంది మన జీవితంలోని కనంటే, ఆయన వైపు చూడాలి. మనం అందరము కూడా ఆయన వైపు చూసి, అయ్యా నీవు నాకు కావాలి, ఐ రియలీ నీడ్ యు ఇన్ మై లైఫ్, నీవు నా జీవితంలో నాకు నిజంగా కావాలనంటే తప్పకుండా ఆయన మన జీవితంలో వెలిగిస్తారు. మన జీవితాన్ని వెలిగించి అనేక మందికి మనం ఒక వెలుగుగా మారడానికి కూడా అవకాశాన్ని దయచేస్తారు. మనం అందరం కూడా ఎలా నిలబడాలి? ఒక సమాజంలో దేవుని యొక్క జీవ గ్రంథమును జ్యోతుల వలె పట్టుకొని మన అందరం కూడా వెలిగింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మందికి, అంధకార పరిస్థితుల్లో ఉన్న వారిని వెలిగించే వారముగా మనమందరం కూడా ఉండాలి.